హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు నేను మా ఫస్ట్ చూసి తడుసుకోమాకండి, ముందే చెప్తున్నాను. ఫస్ట్ అట్లా చూపిస్తే బాగోదని ఇలా చూస్తున్నాను. ఇప్పటి వరకు ఇక్కడ మా బాబుకి సంబంధించిన బొమ్మలన్నీ ఇందులో ఉన్నాయి అన్నమాట, షెల్ఫ్లో గందరగోళంగా. అవన్నీ తీసి బయట వేసేసాను నేను. ఇది ప్రతిరోజు ఒక షెల్ఫ్ సర్దుకుందాం అనుకుంటా ఉన్నాను. ఇవి మా బాబు బట్టలు అన్నీ అట్లా ఉన్నాయో చూసేసేయండి. ఇవేమో నావి, పైనవి కూడా నావే ఉన్నాయి. పక్క షెల్ఫ్లో మా హస్బెండ్ అట్లా ఉంటాయి. ప్రస్తుతానికి బొమ్మలు అన్నీ ఇందులో ఉన్నాయి అన్నమాట. ఇంకా కొన్ని బొమ్మలు బయట ఉన్నాయి, అవన్నీ నీట్గా సర్ది ఇక్కడ పెడదాము అనుకుంటా ఉన్నాను. మొత్తం బయటకు తీసేసిన తర్వాత చూడండి ఎట్లా ఉందో. చూసి అయితే ఫస్ట్ తడుసుకోమాకండి, ముందే చెప్తున్నాను. అదంతా ఊడ్చేసి ప్రస్తుతానికి పేపర్స్ వేసి ఉంచాను. ఎట్లా సర్దుదాము నీట్గా బొమ్మలన్నీ ఒక దగ్గర ఉండేటట్టు అని అనుకుంటున్నాను నేను. ఆ లోపు ఒకటి కనిపించిందనమాట. మా వాడు అదే చూస్తూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే మా బాబుకి ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అనమాట ఇవి. ఇదిగోండి మా బాబు ఫస్ట్ బర్త్డే ఫొటోస్ ఇవన్నీ. అవి చూసుకుంటా ఉన్నాడు ఇంకా వాడు. అన్నీ చిన్నప్పుడు నేను దీంతో ఆడుకున్నాను కదా, దాంతో ఆడుకున్నాను కానీ ఆ బొమ్మలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఫస్ట్ బర్త్డే ఫొటోస్. ఆల్బమ్ అయితే పాడైనట్టుంది, అంటే చిన్నకడం అట్లా లేదు కానీ ఇట్లా నలిగిపోయి అట్లా ఉంది. అంటే ఇల్లు మారుతా అట్లా ఇట్లా ఉన్నప్పుడు ఎట్లనో పెట్టేసి ఉంటారు. ఇవి మాత్రం నలిగిపోయినాయి, ఇవన్నీ నీట్గా ఉన్నాయి. కొత్త ఆల్బమ్ ఒకటి కొనుక్కొని అందులో ఇవన్నీ పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి 1 ఇయర్ అప్పుడు, 1.5 ఇయర్ అప్పుడు. ఒక నిమిషం ఉండే నాన్న. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది కదా, ఆ డ్యామ్ దగ్గర మేము హైదరాబాద్ నుంచి వస్తా కార్లో ఆగి ఇట్లాగా డ్యామ్ దగ్గర దిగేసి ఫొటోస్ దిగామన్నమాట. ఇది నేను, ఇది మా రాజేష్, అలానే మా హస్బెండ్ బాబు, ఇది మా పెద్ద బావ గారు. కార్ దగ్గర ఆగేసి ఫోటో దిగాము. అప్పటికప్పుడు కార్లు పెడతారు. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి, అన్నీ చూస్తుంటే స్వీట్ మెమరీస్ లాగా అనిపిస్తాయి. ఇదేమో నాగార్జున సాగర్ దగ్గర అటు సాగర్ సంబంధించిన చర్చి ఉంటుంది కదా, ఆ చర్చి దగ్గర అనమాట. ఇది కూడా అప్పటికప్పుడు తీసిన ఫోటోనే. ఇప్పుడు బాగా లావుగా ఉన్నాం, ఇద్దరం ఉన్నాం లావుగా. ఇదిగోండి ఇక్కడ డ్యామ్ కనిపిస్తూ ఉంది. అప్పుడేమి గేట్లు ఏమి వదలలేదన్నమాట, మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంటుంది. మేము కారంపూడిలో ఉన్నప్పుడు అనమాట. ఇదేమో మా ఊరు నుంచి, వేలూరు నుంచి కొంతమంది, వీళ్ళందరూ చర్చికి సంబంధించిన వాళ్ళు, రిలేటివ్స్ కూడా అందరూ, వేలూరులో అందరు రిలేటివ్సే కదండి. అది అందరు కలిసి ఒకటి మాట్లాడుకొని 2-3 ఆటోలు అట్లా మాట్లాడుకొని అక్కడి నుంచి వచ్చారు. డేట్ కూడా ఫిబ్రవరి 10, 2020. అప్పటికి మా బాబు పుట్ల, ఫిబ్రవరి 10 అని అంటే. మావాడు ఏప్రిల్లో నా కడుపులో పడింది, అంటే 2 months బ్యాక్ ఇది. అప్పుడు వీళ్ళందరూ వచ్చారనమాట కారంపొడికి. వచ్చినప్పుడు మీరు కూడా రండి అని అంటే ఇంకా మేమిద్దరమే కదా, సడన్గా వెళ్ళాము. అప్పుడు తీసిన ఫోటోని, డ్రెస్సులు కూడా అందుకని ఆ డ్రెస్సులే ఉన్నాయి. అప్పటికప్పుడు వెళ్ళి దిగిన ఫోటోలు అనమాట. వీళ్ళందరూ మా రిలేటివ్స్, ఒకే ఊరు వాళ్ళము అందరము. ఈ డ్రెస్ అప్పుడు తీసింది ఫిబ్రవరి 10, 2020లో. అంటే మా బాబు పుట్టలేదు అప్పటికి, మేమిద్దరమే అనమాట. 10 years అయింది మాకు మ్యారేజ్ అయ్యి అప్పటికి. ఇవన్నీ బాబు పుట్టిన తర్వాత బర్త్డేస్. ఫస్ట్ బర్త్డే జరిగింది కదా, అది కూడా వేలూరులోనే జరిగింది. అప్పుడు ఫొటోస్ అనమాట ఇవన్నీ. నేను హగ్ చేసుకున్నా. అప్పుడు అందరు వచ్చారు, ఫస్ట్ బర్త్డే కదా, అందరు వచ్చారనమాట.
ఎవరు మిస్ అవ్వలేదు. కొంతమంది నైట్ పెట్టేసరికి దూరపు ఉన్న వాళ్ళు మాత్రం రాలేదు. మేము 500 మంది అనుకుంటే ఒక 800 మంది దాకా అయ్యారనమాట ఆ రోజు. నీ ఫస్ట్ బర్త్డేకి వచ్చింది. ఇవి ఫొటోస్ ఇంకా తీస్తా ఉంటే ఇది కనిపించింది మా వాడికి. నీ ఫస్ట్ బర్త్డే నువ్వెన్నావు చూడు ఎట్లాగా అని చెప్పేసి చూపిస్తున్నాను. మా వాడు చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డేకి ఇట్లా ఉన్నాడు, ఇంత చిన్నగా ఉన్నాడు అనమాట. ఇంక ఇవన్నీ సర్దాలి నీట్గా. ఎట్లా సర్దాలి ఏందో నాకు అర్థం కాలేదు. నీట్గా అయితే సర్దాలని మైండ్లో ఉంది. ఆ బ్లాక్ కలర్ టబ్ ఉంది కదా, ఆ టబ్లో వేసి పెట్టేసి ఉంచాను మామూలుగా. కానీ ఆ టబ్లో వేసినా కూడా అంత నీట్గా కనిపించట్లేదు. దానికోసం చూద్దాము. మొత్తం సర్దేసినాక ఎట్లా పెట్టాను అన్నది మీకు చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇట్లా ఉంది బయట. మా వాడికి ఇంక పండగ అయింది. అరే రే చిన్నగా ఈ బొమ్మ ఆ బొమ్మ చంద్రముఖిలో నగలు చూపిస్తే ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారో అట్లా వీడు ప్రతిదీ చూసి నా చిన్నప్పుడు ఇది ఇట్లా దీంతో ఆడుకున్నాను అట్లా ఆడుకున్నానని వాడు మాత్రం అన్నీ తీసి చూస్తూ ఉన్నాడు. అది ఓకేనా. ఇవన్నీ సర్దేసేసి మళ్ళీ చూపిస్తాను ఎట్లా సర్దాని ఏంటని. ఇదిగోండి మొత్తం నీట్గా ఇక్కడి నుంచి తీసేసేసి మొత్తం దాంట్లో సర్దేయడం జరిగిందనమాట. నాకున్న ప్రస్తుతం ఉన్నటువంటివి ఇంకా సర్దాలి కొన్ని ఏమైనా ఉంటే. అప్పటికే నాకు 1 అవర్ అయిపోయింది. ఇది మధ్యాహ్నం నేను వీడియో తీస్తూ ఉన్నాను, అందుకని చెప్పేసి ఆకలి వేస్తుంది అనమాట. ప్రస్తుతం ఉన్న పని అయిపోవాలని ఇక్కడ ఉన్నవి మొత్తం క్లియర్ చేసేసాను. నాకు ఒక బుట్ట దొరికింది ఇంట్లో ఖాళీగానే ఉందన్నమాట ఈ బుట్ట. దీంట్లో సర్దేసాను బొమ్మలు. అట్లానే దీంట్లో పొడుగ్గా ఉంటాయి ఇట్లా బ్యాట్ కానీ గన్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే ఆ బుట్టలో పట్టవు కదా, అందుకని చెప్పేసి ఇంక ఇదే తీసి దీంట్లో సర్దేశాను. ఇంకా అప్పుడప్పుడు తీసుకొని యూజ్గా ఉంటుంది అని చెప్పేసి అని, అంటే వెంటనే తీసుకొని ఆడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అన్నట్లుగా కొన్ని బొమ్మలు మాత్రం ఇందులో ఉంచాను. పొడుగ్గా ఉన్నాయేమో ఇందులోనే ఉంచేసాను. చిన్న బొమ్మలు మాత్రం ఇందులో సర్దేశాను. ప్లస్ బాక్స్ పైన పెట్టారనమాట, మరి గబక్కన అవసరాలకు గుర్తుంటుంది అని చెప్పేసి అని. అలానే క్లోవియాలో నుంచి ఈ డబ్బాలు వచ్చినాయి పింక్ కలర్గా బాగున్నాయి. ఇంక వీటిని పడేయలేదన్నమాట నేను, బాగున్నాయి అని చెప్పేసి. ఇందులో ఏమన్నా చిన్నవి ఇందులో పట్టాల్సినవి అలా ఏమన్నా ఉంటే దీంట్లో సర్దుకొని మంచిగా పెట్టుకోవచ్చు. అందుకని వీటిని మాత్రం ఇలానే ఉంచాను. ఇంకా కొన్ని బొమ్మలు ఉన్నాయి, అవన్నీ సర్దుకోవాలి. వీడియో అయితే నేను ఇంతే తీస్తున్నాను, చిన్న వీడియో అనమాట. ఎలా ఉందో చెప్పండి. నేను సర్దేటప్పుడు నేను వీడియో తీయలేదు, అవన్నీ క్లీన్ చేసేటప్పుడు అవన్నీ. ఎందుకు అంటే నైటీ మీద ఉన్నాం కాబట్టి బాగోదు అని చెప్పేసి మొత్తం నీట్గా సర్దేసిన తర్వాత నేను తీసాను. మొత్తం అయితే క్లియర్ అయిపోయిందంతా. రోజుకు ఒక పని చేసుకుందాము అని చెప్పేసి చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. అదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి, ఏమన్నా సజెషన్స్ ఉన్నా చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఈ బొమ్మలన్నీ ఇట్లా నీట్గా సర్దేసి పెట్టేశాను. వేస్ట్ ఏమైనా ఉన్నాయి వాటిని తీసి పడేసాను అనమాట. ఫస్ట్ అవసరమైనవి ఇందులో పెట్టాను, మిగతా వేస్ట్ అన్నీ తీసి పడేసాను. అంత ఎక్కువ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది ఎలా సర్దాలి ఏంటి అని. ముందేంటంటే మనకు అనవసరమైనవన్నీ తీసి పక్కన పడేసేస్తే అవసరమైనవి ఏంటి అన్నది మనకి తెలుస్తుంది. వాటిని ఎట్లా నీట్గా సర్దుకోవాలని ఆలోచిస్తే కనుక ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అనమాట. అది ఎంత పెద్ద పని అయినా కూడా ఈ విధంగానే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. నేనైతే ఈ విధంగా అయితే నేనైతే సర్దుకున్నాను అనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.